హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాబీ నాగమల్లి. సో ఇవాళ వీడియో ఏంటంటే చెరువు చేపలు, ఎండు పక్కిలు, వంకాయ పులుసు అనమాట. సో అమ్మమ్మ కోసం అయితే ఈ కర్రీ చేశారు. సో చాలా బాగా వచ్చిందనమాట. సో ఈ ఫుల్ వీడియో అయితే ఇప్పుడు మీరు చూసేసేయండి. ఏంది మావే చెరువు చేపలా నాది కాదు, బేట్స్ పక్కియా సిరిమని పక్కన. సో విన్నారు కదా, వీటిని సిరిమేన్ పక్కిలు అంటారు, లేదా బేట్స్ పక్కిలు అని కూడా అంటారనమాట. సో ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క పేరు. రొయ్యలు కూడా తీసుకొచ్చారనమాట. వాటితో పాటు రొయ్య పొట్టు కూడా తీసుకొచ్చారు. సో ఇదైతే వంకాయ కానివ్వండి, మునక్కాయ కానివ్వండి, ఉల్లగడ్డలు కానివ్వండి వేస్ట్ చేసుకుంటే, ఉట్టి మామిడికాయ వేస్ట్ చేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. లేదా కారం పొడి కొట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది అనమాట. సో ఇది ఎలాగైనా చేసుకోవచ్చు. చేప ఆమ్కి అది కూర చేసేసి ఆమె చింత నెల్లూరులో ఎంత వైన్ ఉందండి. నంపం గడిగది ఎంత రాసింది నువ్వు. ఈ ఎండు చేపల్ని అమ్మమ్మ అయితే నీట్గా తలాతోకైతే కట్ చేసి ఇచ్చేసారు. ఎండు చేపల్ని కడిగి నీళ్ళల్లో అయితే నానబెట్టేసి ఇంకా కూరకు కావాల్సినవి అయితే రెడీ చేసుకున్నాం అనమాట. ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టి అది బాగా హీట్ ఎక్కిన తర్వాత కొద్దిగా ఆయిల్ అయితే వేసుకున్నామండి. ఈ కర్రీ అయితే అమ్మమ్మ కోసం అమ్మ రెడీ చేస్తున్నారు అనమాట. సో ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసి హీట్ ఎక్కిన తర్వాత ఉద్దిపప్పు, ఆవాలు, జీలకర్ర, కొద్దిగా మెంతులు వేసి తర్వాత ఎర్రగడ్డలు అయితే వేస్తున్నారు. ఇప్పుడు ఒక గుప్పెడు కరివేపాకు అయితే వేస్తున్నారు అనమాట. ఎర్రగడ్డలు బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఎర్రగడ్డలు బాగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చిమిర్చి అయితే వేస్తున్నారు. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత టమోటా కూడా వేసేసారనమాట. సో టమోటా కొంచెం మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో టమోటా కూడా హాఫ్ సాఫ్ట్గా ఫ్రై అయితే అయిపోయింది. సో ఇప్పుడు మనం ఇందులో వంకాయ ముక్కలు అయితే యాడ్ చేసుకుందాము. వంకాయలు, ఎండు చేపల కాంబినేషన్ అనేది చాలా బాగుంటుంది. సో ఇవి చెరువు చేపలు కాబట్టి ఈ వంకాయలు వేసి చేస్తే ఇంకా బాగుంటుంది అనమాట. సో అమ్మమ్మకి ఇలాంటి ఫుడ్ అంటే చాలా ఇష్టం. సో అందుకనే అమ్మ ఇవి మనకి ఎక్కువగా దొరకవు. సో దొరికాయి కాబట్టి ఈసారి తీసుకొని అమ్మ అయితే ఈ కర్రీ చేస్తున్నారు. సో వంకాయలు వేసిన తర్వాత సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నారు అనమాట. సో ఇప్పుడు పసుపు కూడా యాడ్ చేసేసారు. ఒకసారి బాగా మిక్స్ చేసి అవి బాగా వంకాయలంతా కూడా కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో వంకాయలు అయితే బాగా మెత్తగా ఉడికిన తర్వాత ఇప్పుడు అందులో మిర్చి పౌడర్ అనేది మనం ఇంట్లో దంపించుకునేది కాబట్టి సో ఇందులోనే ధనియాలు, మిరపకాయలు యాడ్ చేసి ఉంటారు. సో ఇది ఇంట్లో దంచిన మిరప్పొడి కాబట్టి కారానికి తగినట్టుగా ఒక 4 స్పూన్లు అయితే మిరప్పొడి అయితే వేశారు. సో ఇది కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు కొంచెం సిమ్లో పెట్టి ఉడికించుకున్నట్లయితే వంకాయ కూడా సాఫ్ట్గా ఉడుకుతుంది. అలాగే మిరప్పొడి కూడా బాగా కారం అనేది పడుతుందన్నమాట. సో ఇప్పుడు చింతపండు గుజ్జు అయితే యాడ్ చేసుకున్నాము. సో మీరు క్వాంటిటీకి తగ్గట్టుగా చింతపండు అయితే తీసుకోండి. ఎంత కర్రీ కావాలో, పులుపు ఎంత కావాలో దానికి తగ్గట్టు తీసుకోండి. దీంతోపాటు మామిడికాయ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో అమ్మ ఇక్కడ చింతపండు ఎక్కువ వేస్తుంది కాబట్టి మామిడికాయ అయితే అవాయిడ్ చేస్తున్నారు అనమాట. సో కొద్దిగా మంచినీళ్ళు కూడా యాడ్ చేసుకున్నాం అనమాట. సో కూర అనేది బాగా ఇలా తెల్లనివ్వాలి. ఇలా తెల్లిన తర్వాత ఇప్పుడు మనం ఏవైతే క్లీన్ చేసి నానబెట్టుకున్నామో ఎండు చేపలు అవైతే ఇందులో వేసేయాలి. సో ఎండు చేపలన్నీ కూడా అమ్మ అయితే పులుసులో వేసేస్తున్నారనమాట. సో ఒకసారి కూర మొత్తం బాగా ఇలా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఒక 10 నిమిషాలు లేదా ఒక 15 నిమిషాలు అయితే కూర అనేది బాగా ఉడికించుకోవాలి.
వంకాయ ఉడికిందా లేదా అని అమ్మ అయితే ఇక్కడ చెక్ చేస్తున్నారనమాట. వంకాయ అయితే సగం ఉడికిపోయింది. సో ఇంకొక 10 నిమిషాలు ఉడికించినట్లయితే కర్రీ అయితే రెడీ అయిపోతుందన్నమాట. వీటిని కచ్చకర వాళ్ళని కూడా అంటారు. సో ఇది జ్వరం వచ్చినప్పుడు అట్టటప్పుడు ఇలాంటి కర్రీ చేసిస్తారనమాట. తినడానికి నోటికి చాలా బాగుంటుందని. చెరువు పక్కిలు వంకాయ పులుసు, ఎండు పక్కిలు వంకాయ పులుసు అనమాట. సో అమ్మమ్మ కోసం అయితే ఈ కర్రీ చేశారు. సో చాలా బాగా. సో ఇది రాగి సంగట్లోకి రైస్లోకి చాలా బాగుంటుంది. అవా కూర బాగుందా? సో చూసారు కదండి, చెరువు చేపలైనటువంటి ఎండు పక్కిలు వంకాయతో చేసినటువంటి చెరువు పక్కిలు వంకాయ పులుసు. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాము. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ అండ్ ఫాలో కూడా కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాబీ నాగమల్లి.